Hi everyone, welcome to Narasal Sciences. The question of the day, geography. Which of the following has the probability of hitting the earth surface? క్రింది వాటిలో భూమి ఉపరితలాన్ని తాకే సంభావ్యత ఉన్నది ఏది అని అడుగుతున్నారు. మీటియోర్సా, ఓకే, మీటియోర్సా, లేకపోతే ఆస్ట్రాయిడ్సా, మిటియోరైట్సా, ఉల్కలు, గ్రహశకలాలు. ఇక్కడ పదాలు మనకు తెలుగులో వెళ్ళలేవు, బట్ ఇది కన్సిడర్ చేయండి. మిటియోర్స్, ఆస్ట్రాయిడ్స్, మిటియోరైట్స్. ఓకే, సో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. భూమి యొక్క ఉపరితలాన్ని తాకడానికి అవకాశం ఉన్నటువంటిది ఏది అడుగుతున్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు మిటియోరైట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ విధంగా మిటియోరైట్స్ అనేది సరైనటువంటి సమాధానం ఒకసారి చూడండి ఇక్కడ జాగ్రత్తగా. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మన భూమి తర్వాత ఉన్నటువంటి మార్స్ ఏదైతుందో ఆ మార్స్ తర్వాత ఉన్నటువంటి ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ని మనం ఏమంటాము అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని చెప్పేసి అంటాం. ఏమంటామంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. సో ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్నంత వరకు వాటిని మనం ఏమంటాము అంటే ఆస్ట్రాయిడ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎప్పుడైతే ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్లో నుండి ఇది బయటకు వచ్చేస్తుందో అప్పుడు దాని పేరు ఆస్ట్రాయిడ్ కాకుండా అప్పుడు ఏమవుతుందంటే మిటియోరాయిడ్ అనేది అవుతుంది అనమాట. అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండకుండా ఆస్ట్రాయిడ్ బెల్ట్ని దాటి పక్కకు వచ్చేసి దాన్ని మనం మిటియోరాయిడ్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే మిటియోరాయిడ్ అనేది భూమి యొక్క అట్మాస్ఫియర్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు దాన్ని మనం ఏమంటాం మీటియోర్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము మీటియోర్ అని చెప్పేసి అంటాం. కానీ చాలా మటుకు మిటియోర్స్ అన్నీ కూడా మనకు ఈ యొక్క అట్మాస్ఫియర్లోనే అవి కంప్లీట్గా కాలిపోతాయి అన్నమాట. కానీ చాలా రీచ్ అవ్వు, భూమి యొక్క ఉపరితలాన్ని రీచ్ అవ్వు. కానీ కొన్ని చాలా పెద్దగా ఉండడం చేత భూమి యొక్క ఉపరితలాన్ని రీచ్ అయితే ఆ భూమి యొక్క ఉపరితలాన్ని తాకినటువంటిది విచ్ విల్ హిట్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ మీటియోరైట్స్. సో రైట్ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ మీటియోరైట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఫేజ్లో ఆస్ట్రాయిడ్ అంటాం, సెకండ్ ఫేజ్లో మనము వాటిని మిటియోరాయిడ్ అంటాం, థర్డ్ ఫేజ్లో దాన్ని మనం మిటియోర్ అంటాం, ఫోర్త్ ఫేజ్లో దాన్ని మనము ఏమంటాము మిటియోరైట్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు సరైనటువంటి సమాధానం ఏంటిది అంటే ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ meteorite is the right answer. So for more videos, do watch Narasal Sciences. Thank you.